వాళ్ళు వృత్తిరీత్యా డాక్టర్లు. ఒకరు జమ్మూ కాశ్మీర్లో ఉంటే మరో ఇద్దరు ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉన్న ఫరీదాబాద్లో మకాం పెట్టారు. ఈ ముగ్గురు కలిసి దేశంలో ఉగ్ర దాడులకు పాల్పడేందుకు చేసిన భారీ కుట్రను పోలీసులు ఛేదించారు. ఏకంగా 2,900 కేజీల పేలుడు పదార్థాలు, 2 AK-47 రైఫిల్స్తో పాటు ఐఈడీ తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరిస్తున్న మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్కు చెందిన వైద్యుడు ఆదిల్ అహ్మద్ జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు మద్దతుగా పోస్టర్లు అంటిస్తున్నాడు అని నిఘా సంస్థలు గుర్తించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇటీవల అనంతనాగ్ మెడికల్ కాలేజీలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హాస్పిటల్కు అనుబంధంగా ఉన్న హాస్టల్లో సోదాలు జరపగా అతడి లాకర్లో AK-47 రైఫిల్ బయటపడింది. దీంతో ఆదిల్ను గట్టిగా విచారించారు. అప్పుడే ఫరీదాబాద్ ముఠా వ్యవహారం బయటపడింది. ఫరీదాబాద్కు చెందిన ముజాహిల్ షకీల్ అనే మరో డాక్టర్ వద్ద ఈ పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని కూడా కస్టడీలోకి విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో లేడీ డాక్టర్ కారు వివరాలు చెప్పాడు షకీల్. ఆమె కారు నుంచి అసాల్ట్ రైఫిల్ సీజ్ చేశారు. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాలలో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది అన్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై ఉన్న సీరియల్ నెంబర్ల ఆధారంగా వాటిని గతంలో ఏదైనా ఉగ్ర ఘటనలో ఉపయోగించారా అనే విషయంపైన ఫోరెన్సిక్ బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, దేశంలో పేలులు సృష్టించేందుకు ఉగ్రవాదులు పనిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, హర్యానా పోలీసులు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్ లో ఫరీదాబాద్ చెందిన ముజాహిల్ షకీల్ అనేటువంటి డాక్టర్ వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక AK-47 రైఫిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో ఒక భారీ కుట్రను ఛేదించినటువంటి పోలీసులు అక్కడ డాక్టర్ ఆదిల్ అహ్మద్ ను అరెస్ట్ చేసి అతన్ని విచారించగా అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ రోజు ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ముజాహిద్ షకీల్ అనేటువంటి మరొక వ్యక్తిని గుర్తించారు. సో అతని ఇంట్లో నుంచి 360 కిలోల అమోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేలులు జరిపేందుకు, పేలుడు పదార్థాలను తయారు చేసేందుకే ఈ అమోనియం నైట్రేట్ ను తీసుకొచ్చారని పోలీసులు చెప్తున్నారు. అలాగే మరొక చోట కూడా కొన్ని RDX సంబంధించినటువంటి పదార్థాలను కూడా వారు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పెద్ద ఎత్తున పేలులు సృష్టించాలని జైషే మహమ్మద్ గాని, అలాగే జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా భారీ ఎత్తున కుట్రలు పంతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల గత వారం రోజుల కిందటనే ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా తీసుకునే దిశలో అనేక కాశ్మీర్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఈ ఉగ్ర కుట్రను అమలు చేస్తూ అనేక చోట్ల పేలులు చేసేందుకు అనేక కుట్రలు చేస్తున్నారు. సో ఈ కుట్రలను పోలీసులు ఎప్పటికప్పుడు ఛేదిస్తూ వాటిని భగ్నం చేస్తున్నారు. సో తాజాగా ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఫరీదాబాద్ లో కూడా ఒక డాక్టర్ లకు సంబంధించినటువంటి ఇంట్లో ఈ భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం మాత్రం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తుంది.